తెలియజేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న. బంగారాలు వాళ్ళు. అవును. ఎంత మంచోళ్ళు అండి వాళ్ళు. చూసావా వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు ఇవాళ. అయ్యో ఎంతమందికి ఎన్ని సినిమాలు తీశారు, ఎంత ఎన్ని మంచివాళ్ళు. 18 వరుస ఎంత హిట్లు. కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం కళ్ళు పుస్తకం. తెల్ల పుస్తకం అని కృష్ణారెడ్డి గారు నిజంగా. అదే ఆ రోజు కట్ చేస్తే బండ్లు కానీ అన్నా నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. నాకు తెలుసు. రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు. నేను కాదు, నాకు తెలుసు. ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్. నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా? నాకు ఇంత చిన్న వయసు కాదు, ఐఎమ్ 51. 51 ఏళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం చేరలా. ఏమవుతామో తెలియట్లే. ఇంకా ముందు 100 సవాళ్ళు. ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా? సక్సెస్ఫుల్ మనుషులు వేరు. సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక అచీవర్స్, ఒక చిరంజీవి గారు కానీ, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో. నేను ఎట్లవుతా? మనం ఇంకా ఒకరిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా. స్టిల్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్. నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు. నేను ఒకరిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు. ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది, నేను శాసిస్తాను. ఏ రంగంలో అంటారు? అన్ని నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్ లేదు. పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏందంటున్నా? అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీ. అన్న ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే ఆయన బండ్ల గణేష్ అనేవాడికి 1 కోటి మంది ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. సినిమా తీయగాలని నేను గొప్ప కాదు, ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. అది నా గొప్పతనం, నా అదృష్టం. ఆయన గొప్పతనం నా అదృష్టం. అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ సినిమా. ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను. కానీ ఈ రోజుకి కూడా నేను అప్ టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్. నేను కసితో పనిచేయాలి, ఇంకా కష్టపడాలి, పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను. చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడున్నారు? పెద్ద పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటన్నా? పిల్లలు సక్సెస్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటి? కరెక్ట్. ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టం. అదృష్టమా? 100%. కేవలం అదృష్టమేనా? వాళ్ళ అదృష్టం, వాళ్ళ కసి. రామ్ చరణ్తో వర్క్ చేసే కదన్నా. అవును. చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి, వ్యక్తిత్వం గల్లాడు. అవునా? చిరంజీవి గారి మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకునిచ్చాడని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు నేను. నిజంగా కరెక్ట్. ఆయన మంచితనానికి మంచి కొడుకునిచ్చాడు దేవుడు అనుకుంటా. డిగ్నిటీ, రాయల్టీకి అది మంచితనం. ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్గా జనాన్ని ఊరికి పొగటం అనవసరం. ఎక్కువ పొగడకూడదు. వాళ్ళ టాలెంట్ ఉంది, వాళ్ళకి దమ్ము ఉంది, వాళ్ళకి అన్ని ఉన్నాయి, కలిసి వచ్చినాయి అనుకోవాలి. కానీ ఊరికి అబ్బబ్బబ్బ నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు మామూలుడివి కాదు, నీలాంటి పుట్టక ఇంకోటి పుట్టడు, నీలాంటి పుట్టక ఇంకొకటి పుట్టడు, నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ జన్మ ధన్యమైపోయింది, ఇవన్నీ మాటలు ట్రాష్ అని నేను ఫీల్ అవుతున్నా. అనవసరం. మనతో వాళ్ళకి అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి. ఈ బండ్ల గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడ్రా అన్న స్థాయిలో మనం ఉండాలి. ఈ పని చేయాలంటే బండ్ల గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన వాళ్ళకి కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్. కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్, మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు. చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం నా జీవితం ఒకటి పొగడతకి ఉండకూడదని నా నమ్మకం. నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ. వస్తా అన్న కాదు అంటే ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు. ఎక్కడ వచ్చానన్నా? నిజంగా మాట్లాడతాం. ఇదేం అచీవ్మెంట్? ఇది అచీవ్మెంటా? మీతో పాటు అవన్నీ అనవసరం. నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు. చంద్రబాబు నాయుడు గారితో చాలామంది సమకాలికులు ఉన్నారు, రిటైర్డ్ అయిపోయారు, చనిపోయారు. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రివర్గం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ ఫైటర్. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్లో ఆ టైంలో 25 ఏళ్ళు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. ఇప్పుడు నేనేగా ప్రత్యక్ష సాక్షిని. సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా. ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ పడయ్యాడు.
చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? చిరంజీవి గారు తమ్ముడు లేరా? చిరంజీవి గారు చాలామంది లేరా? చిరంజీవి గారు బంధువులు లేరా? ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనస్పాటి నాకు పవన్ కళ్యాణ్ కాదు. ఆ స్టేజెస్ లో కూడా చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయిగా. పవర్ స్టార్ అని అరుస్తుంటే అమ్మమ్మ చిరంజీవి గారు గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను. ఎందుకు పొగడాలి? ఎందుకు పొగడాలన్న మనం పొగిడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఒకరిని ఆ విధంగా చాలా అలంకారప్రాయంగా మీరు పొగిడిన సందర్భం ఒక్కసారి నేను చూశాను. అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న. పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజమో, మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజమో, పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం. అది జనం అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా, అది నేను అవసరం లేదు. నా జీవితం నువ్వు ఎప్పుడైనా చెక్ చేసుకోన్నా, నేను ఎవరైనా సింహభాగాన్ని ఉన్నప్పుడు వాడితో గొడవ పడుతుంటా. రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎదిరినాడు నేను. అవును, భయం పొగడలేదు ఎప్పుడు. నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా, నేను పొగను. నేను కాంగ్రెస్ దాదాపు మీరు 2004 2003 బొత్సన్న 2004 అప్పుడు అంతకుముందు నేను 2000 నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా. 2000 నుంచి నన్ను చూశారు మీరు. అవును, నేను ఏ రోజైనా పార్టీ మారానా? ఏం లేదు. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం, నేను పార్టీ మారానా? మారలేదు. ప్రజారాజ్యంలోకి వచ్చానా? డిస్కషన్ కూడా జరిగింది. నేనేమన్నా నేను రానా, నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను. నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే. ఈ రోజు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవడలేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో తిరగాలి? నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు కదా, అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేముందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే నా మనస్సాక్షిని, నా ఇష్టాన్ని, నా ప్రేమని, కాంగ్రెస్ పార్టీ మీద నా అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి, ఆయన అక్కడ కింగ్ అవ్వాలి, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. దానికి తెలుసు. దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన. 100% అందలం మీద పెట్టేవాడు, అందలం మీద పెట్టుకునేవాడు. అవును, రారా అనేవాడు, కూర్చోబెట్టుకునేవాడు. నాకు వేరుగా ఉండేది. నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం. ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ. చంద్రబాబు గారు పాపం ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు, అది చేశారు, ఇది చేశారు. అసలు ఆయన అద్భుతం అన్నారు, ఇదన్నారు. ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద, వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను, ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు? ఎవరు లేరు. ఒక్కళ్ళు చెప్పండి. ఏదో మొసలి కన్నీళ్ళు, లేకపోతే దొంగతనంగా, అది కూడా నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్. తర్వాత నేను మాట్లాడా. ఎస్, కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చా, నాకు తెలియదు, వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా. ఎవరో పాపం పిల్లలు వచ్చారు, వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు. అప్పుడే మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు, కేటీఆర్ గారే మర్చిపోయా, పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి, ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం, ప్రజాస్వామ్యం, ఈ పెద్ద రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా? ఏంది ఇది? జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు, జనం గెలిపించిన ఇళ్ళు, మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి, ధర్నాలో పనిచేయండి. బాధ్యత నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు అని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ దేశాన్ని శాసిస్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా. కేబీఆర్ పార్క్ దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు, బయటకు వస్తాడు, ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు, దేశాన్ని శాసిస్తాడని చెప్పాను. నోటితో 2 అయ్యేసరి నీ గుర్తుపెట్టుకొని జరుగుతున్నాయి. అది క్యారెక్టర్. తర్వాత నేను చంద్రబాబు గారిని కలవలా. కలవలేదు. నాకేం పని అన్న? సందర్భం వచ్చినా కూడా నేను కలవను. నాకేం పని? ఒకడు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్నా, కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి. మొన్న ఒక మధ్య ఒక ఆయన
షాద్నగర్లో మా థియేటర్ కాడ ఇక్కడ కూర్చున్నా. అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టన్నా అన్నాడు. నేను తిట్టను అన్నా. ఎందుకు తిట్టాలను? దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? ఎందుకు తిట్టాలి? నా మనసుకు నచ్చాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోరా సీను, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చిపోయాడు వాడు జోలికి వెళ్ళమాక. వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి దన్నాను. అమ్మో, నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావుని తీసుకొచ్చి ఏను వేస్తే నువ్వు నల్లగా అయిపోయి 2 నిమిషాలు చచ్చిపోతావు. అక్కడి నుంచి పాయిజన్ చింపి చచ్చిపోతాను. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు. జగన్ గారు మీరు చేసిన తప్పు, చాలా తప్పు అని ఎదురు తిరిగా నేను. అవును, కేసీఆర్ గారు రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా. వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నిబద్ధత గల్లాడిని, నాకు నచ్చిందే చేస్తాను. నేను నిబద్ధత గల్లాడిని, నాకు నిబద్ధత ఉందన్నా. అంతే, నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి. నేను చాలా చెప్పాను బాగుపడమని. ఏకచక్రాధిపత్యంతో చేశాడండి, ఒక సైకోలా ప్రవర్తించాడండి, ఒక అదే అండి ఇదే. మరి నిన్నటిదాకా ఏమైంది? అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగే కదా నువ్వు, నిన్నటిదాకా ఆయన్నే పొగిడేవు కదా, నిన్నటిదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తివర్ణ అన్నావు కదా. నిన్న అన్న అయ్యాడు, ఈడు సైకో అయ్యాడా? ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు, కేటీఆర్ అద్భుతం, రామన్న అయ్యాడు, సారో అయ్యాడు, ఇవాళ విలన్స్ అయ్యారా? 1 డేలో 24 గంటల్లో మారిపోద్దా? నీ క్యారెక్టర్ మారిపోద్దా? ఇదంతా దేనికోసం? నీ బతుకు కోసం, నీ డబ్బు కోసం, నీ జీవిత అస్తిత్వం కోసం. ఎన్ని రోజులు బతుతావు అన్నా నువ్వు? అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే 90 బతుతావు అంతే. ఒక 60 ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమేనా వచ్చిందా? నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు. ఇవాళ రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నాడు ఎన్టీఆర్ కంటే. ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు, జయంతి రోజు దండేస్తున్నాం. రోజు మాట్లాడుకుంటున్నావా? ఏమి లేదు. ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? జవహర్లాల్, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారు మాట్లాడుకుంటున్నావా? అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం. నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం, ఆయన గౌరవించుకుంటున్నాం. జీవితంలో మనం బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది. ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్, అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే, అక్షర సత్యాలు, ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట, ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంపును కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కూడా ఆయన వదిలే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్. మనసు ఒకటను సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా. ఎక్కడ చేస్తాను చెప్పు? నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు? చేయలేం కదా. దాని అమ్మ బతకటం కంటే సావటం ఇష్టపడాలి. అట్లాంటి బతుకు కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేడుదాకా కేటీఆర్ అని, ఇలా రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను, అమ్మా వీళ్ళు ఇంత చీప్ నా కొడుకులా, ఇళ్ళు ఇంత ఎదవలా, ఇళ్ళు ఇంత అవసరం కోసం ఇంతనా? రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది. 10 ఏళ్లకో 11 ఏళ్లకో ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా. జ్యోతి బస్సే దిగిపోయాడు. ఎవడో వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్ అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మేము చెప్పామండి, ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు. మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడతాను. నేను ఒక్క మాట అడుగుతాను, 100 అడుగన్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు, దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు. మీరు పర్సనల్ గా బిట్వీన్ ది 4 walls ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి? అంతకంటే ఎక్కువ ఉంటా, అంతే, ఇంతకంటే ఎక్కువ ఉంటా. బై గాడ్. అవునా? నేను ఈ మధ్య బాగోదు, నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర కూర్చోనంటే, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మనం అధికారంలోకి రామన్నా, మనం అధికారంలోకి రాం,
మీరు అట్లా చేయమాకండి. ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. అవును. కసి 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ వచ్చారు. మీరు ఇవాళ వేరే పార్టీ వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు. వాళ్ళు ఓటైపోతే మన కార్యకర్తే మన దేవుడు. ఎస్. ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది, ఈ పదవి వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ స్టేటస్ వచ్చింది, ఈ విలువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? కార్యకర్త వల్ల వచ్చింది. వాళ్ళని దూరం చేసుకున్నావా, మీరు కార్యకర్త అయిపోతారు. మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి. మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చినప్పుడే ప్రవర్తించండి అని చెప్పాను. బై గాడ్ డైరెక్ట్గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ అని అన్నాడు పాపం ఆయన. కాదన్న, ఎవరిని బాధ పెట్టబాకండి, మీరు బాధ పెట్టకూడదు. బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న. ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం అన్న. అది కష్టం. ఇది కష్టం. ప్రతి ఒక్కడు ఉంటాడు, ఒక చిన్న ఫోన్ ఉంటుంది, 100 మంది అడుగుతాడు. ఈ ఫోన్ ఉంది, 100 మంది అడుగుతారు, ఎవరికో ఒకటికి ఇవ్వాలి. అది 99 మంది బాధపడతారు. 99 మంది ఈ 100 వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం. ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు, ఈ ఫోన్ కోసం ఈయన 10 ఏళ్ళు ఇంత చేశాడు, ఆమె ఏం చేయలేదంటారు. మీకు ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని ఇస్తా, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ 100వ ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ ఫోన్ని ఈ 100 మంది కాకుండా 101 వాడు పక్కాడికి వచ్చి ఇస్తే, నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందినాడికి ఈ ఫోన్ ఇస్తే ఈ 100 మంది ఒకటయ్యి రేపు ముడ్డి మీద అంటారు, రేపు తొక్కేయటం కదా ఇది. మరి అంతే కదా, ఈ 100 మందిలో ఒకటికి. ఎస్, వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి ప్రాణం పెట్టారు కదన్నా, ప్రాణం పెట్టారు. ఎంత అండి. కానీ కాదు, ఇప్పుడు మంత్రితో చెప్పారు, ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి ఏంటంటే అన్నా ఇదన్నా అంటే సార్, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల 29గా. ఎస్, 29 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నానన్నా, ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను ముఖ్యమంత్రిని, అహంభావం లేదు. ఆయన నిజం చెప్పండి అన్న, గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పట్టేదన్న ఎవరన్నా? అసలు 10 ఏళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కథలుగా చెప్పేవారు. రేవంత్ అన్న కేక్ వాకి ఇవ్వాలి కూడా, ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు దోసుకు తింటున్నారు ఊరికే. ఇప్పుడు అందరం ద్రాక్ష పండు పొలనా కదన్న, న్యాయం చరిత్రే చెప్పారు కదన్న, చరిత్రలోనే ఉంది కదా, అందరం ద్రాక్ష పండు పొలనా, ఆడు మంచోడు కాదు. నువ్వు మంచిగా చెడు నీకు ఎట్లా తెలుసు అన్న? నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. ఏ బేస్ మీద నువ్వు చెప్తావు? ఎట్లా చెప్తావు? నువ్వు నా ఫోటో చూసి చెప్తావా? బండ్లా గణేష్ అన్నాడు నీకు పరిచయం లేదు, బండ్లా గణేష్ అన్నాడు నీకు తెలియదు, బండ్లా గణేష్ అన్నాడు ఎవడో గురించే ఎక్కడో విన్నావు. నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి. వాడికో, వాడి తాతకో, వాడి జేజమ్మకో, వాడి అమ్మకో, వాడి అక్కకో, వాడి భార్య పిల్లకో ఒక 10 పైసలు అన్యాయం చేసినట్టు కానీ, 10 పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ, ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు, వాడితో మాట్లాడినట్టు కానీ. నేను చెప్తున్నా ఉదాహరణ, మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న. పెట్టుబడే ఉంది. ఆయన నాగేంద్ర కుమారు ఆడు పెద్ద ఎదవండి అంటారు. నీ గురించి నాకు తెలుసు. వాట్ ఆర్ యూ? ఐ నో లాస్ట్ 30 years. మాట్లాడటం ఏముందన్న? పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు. నువ్వు పెద్ద బూత్ తిట్టాలంటే 1000 రూపాయలు పెట్టి కొనాలి. ఇంకా భయంకరమైన బూత్ తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను. ఎప్పుడు ఏమన్నా తిట్టడు, ఒక టోకెన్ పెట్టమనన్నా. నీకు అర్థం కాలేదా? వాడిని అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి, రీఛార్జ్ చేయాలి. ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది, కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది. మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిదని రూల్ పెట్టమని కట్ అయిపోద్ది అనమాట. ఎవడన్నా తిడతాడా సార్? ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు. నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి. ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా
మళ్ళీ అరణ్యవాసం పంపించాడు కదా సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పాడండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం కోసం పెరుగుతుంటుంది ఇక్కడ. ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న నాగేంద్ర గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఊరికే టైం పాస్ నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి. ఇందాక మాట మాత్రం సూపర్. నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే 10,000, పెద్ద బూత్ తిట్టాలంటే ₹1,00,000, అందరినీ కలిపి తిట్టాలంటే 10 లక్షలు ఛార్జ్ అని పెడితే అసలు ఈ బూతులే మర్చిపోతారు. బూతులు మర్చిపోవడం కాదు అసలు అంతా మనది ఒక అద్భుతమైన దేశం. స్వామి బాగున్నారా, మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వెళ్ళి పక్కన చెక్ చేసుకుంటాడు నేను బ్యాలెన్స్ పెరిగిందా అని. అటు ఇన్నర్ వాయిస్ బయటకు ఎందుకు వస్తాడు? నా కొడుకులు వీళ్ళకి ఏందన్న జీవితం ఏం తెలుసు అన్న. ఒకరిని విమర్శించడం ఈజీ, చాలా ఈజీ. వాడు ఏందండి వాడు అచీవర్ అండి. కాదండి ఇప్పుడు మీరు కాబట్టి అడగడం. ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి. అందరిలో ఉన్నాయి కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం. నా మాటను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్. అదే అంటున్నా నేను అన్న ఒకటి గుర్తుపెట్టుకోనయ్యా, నా మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడతా. అవును, నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా. అవును, అవసరం అయితే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో అవి కూడా చూస్తాను. ఈడు నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే. నా ప్రాణం అనుకున్నాడు కూడా గొడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే. నా క్యారెక్టర్ అది. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా ప్రాణం పోయినా చేయను. నా ప్రాణం పోయినా చేయను. నేను ఎట్లయినా బతుకుతా. ఏ స్థాయిలో బతుకున్నది ఎట్లయినా బతుకుతా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరిని యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆత్మను చంపుకోను, మనసును చంపుకోను, మెహర్బానీ కోసమో, ఒకరిని పొగడటం కోసమో, ఒకరిని అన్నా నువ్వు సూపర్ అంటం కోసం నేను బతకను. నా కోసం, నా కుటుంబం కోసం, నాకు నచ్చిన విధంగా. లౌకిక ప్రపంచంలో ఈ వ్యవహారాలు మీరు ఎలా నడుపుతారండి? వ్యాపారాలు చేస్తున్నారు, సినిమాలు తీయబోతున్నారు, ఎలా కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే తప్పు చేస్తే కూడా నేను పొగడమంటావా ఏంటి? నువ్వు తప్పు చేసావన్నా, నువ్వు నచ్చలేదు, నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ సారి తీసి నోట్లో పెడతా. నీకు అర్థం కదా? నేను నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే నేను దూరం, తీసుకోకపోతే వదిలే, నీ దగ్గర రాను. నీ దగ్గర నేను రానన్నా, రావడానికి ఇష్టపడను. కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో, నన్ను ఎక్కడన్నా మాట్లాడేవు అనుకో, నేను బతకనిస్తానా అన్న? నువ్వు ఎవడవైనా కానీ నిన్ను బతకనిస్తానా? అసలు ప్రశ్న లేదు. నిన్ను బతకని సంఘటనలు కూడా నాకు తెలుసు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో ఉంటా, అంతేగాని భయపడి మాత్రం నా ప్రాణం పోయినా ఉండను ఎవడైనా కానీ. అది నేను అంటుంది సార్. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అని అనిపించిన సందర్భాలు నాకు 1-2 ఉన్నాయి. అదేంటంటే, హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారిది అన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు అన్న. ఒకటి గుర్తుపెట్టుకున్నా, బేసిక్గా చెప్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తని. నేను ఈ 1 year ముందు కూడా గత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మా నాయకుడికి పట్టాలు ఇచ్చాం. ఆయన ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి పదవి ఊరకే రాలా. ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు. ప్రాణాలని పణంగా పెట్టాడు. 100% రేవంత్ రెడ్డి అని ఆయన ప్రాణంగా పణం పెట్టాడు. పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు, పొరపాటున మేము రాలేదనుకో, ఫస్ట్ విక్టిమ్ రేవంత్ రెడ్డి గారే. 100%. ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం, వాళ్ళు ఒక నిబద్ధత గల మనుషులు. నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా, కొండలన్న నువ్వు మంచి పదవి తీసుకోవాలి అన్న. నాకు వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం, నాకు అట్లాంటి చనువు సన్నిహితం బాగా దగ్గర. నాకు అన్న, నేను బతికేది నా అన్న కోసం. నా భార్య, నా కొడుకు కంటే నాకు నా అన్న ముఖ్యం, నా అన్న జీవితం ముఖ్యం. నా అన్నను ముఖ్యమంత్రిగా చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి. నాకు ఏ పదవి వద్దు, నాకు ఏ రూపాయి వద్దు అన్నాడు. వెరీ గుడ్. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెద్ద స్థాయి లాక్కుందాం. నేను ఎంతమందిని చూశానన్న ముఖ్యమంత్రుల్ని. నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు అత్యంతంగా
ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు. తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత నిదురుమల జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంటే నీ పక్కన ఈ యూసఫ్ కూడా ఈ సీనియర్ కానీ జీవులు అందరి దగ్గర నుంచి చూసినండి కదా నేను. విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు, మళ్ళీ రామారావు గారు రావటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం, తర్వాత 10 ఏళ్ళు ఆయన ఉండటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం, మళ్ళీ ఆయన ఓడిపోయినాక రోషే గారు, చనిపోయినాక రోషే గారు అవటం, కిరణ్ అన్న అవటం, తర్వాత రాష్ట్రం విడిపోవటం, 10 ఏళ్ళు కేసీఆర్, ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసినా అండి నేను. నాకు గత 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడినే కదా నేను. నాకు తెలుసు కదా. వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్న నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా నేను. ఆయన పక్కన ఉన్నాళ్ళు ఏమైనా తప్పు చేసి ఆయన మీద, ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీం అంటారు కన్నా, అంటారు. మా దగ్గర మొత్తం ఒక 800 మంది వర్క్ చేస్తారు. మా ఫార్మ్స్లో కానీ అన్నిట్లో 800 మంది వర్క్ చేస్తారు. 800 నుంచి 1000 మంది ఉంటారు. వాళ్ళలో ఎవరు తప్పు చేసిన బండ్ల గణేష్ పౌల్ట్రీలోనే అంటారుగా. అవును, అంతేగా. ఇంకా వర్కర్ల పేర్లు చెప్పరు. అంతేగా. అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేసి ఆయన అంటే, వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదరో సీఎం అంటే అది పాపం మనకి ఎట్లా వస్తుంది అని నా ఫీలింగ్ అంతే. అఫ్ కోర్స్ నేను అన్నది ఏంటంటే, అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూకు కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు. అసలు అలాంటివి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా. అంటే నేను చెప్పలేను, అంటే నేను ఒక సినిమా రంగానికి సంబంధించినాడిగా, అందుకే సినిమా వాళ్ళంటే ప్రాణం నాకు. ఈ రోజు కూడా చెప్తున్నాను, నువ్వు రాజకీయం సినిమా అంటే, సినిమా సూర్యుడైతే రాజకీయం అనేది నేను దానికి విలువ కట్టలేను అసలు. నాకు అంత సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది. కళామ తల్లి చాలా గ్రేట్ అన్న. సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు, ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న, దేనికైనా. ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఎనీథింగ్, ఎమ్మెల్యే అవడానికి, ఎంపీ అవడానికి ఉంది. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందన్న, దాన్ని మించింది ఇంకేముందన్న. సినిమా రంగంలో రిజర్వేషన్, టాలెంటే రిజర్వేషన్ అంతే. టాలెంట్. తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్సీ, అవును, టాలెంట్. ఎంతమంది రజనీకాంత్ క్రాచ్ చేసాడు ఇలా. మనం అందుకని ఎవరికి టాలెంట్ ఉందో, ఎవరికి దమ్ము ఉందో, ఎవరికి ఏముంది, ఏ రిజర్వేషన్ లేదు. పలానా ఆయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు. అవును, అసలు అలాగైతే ఎన్ని సినిమాలు ఆడాలి. అంతేకన్నా. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్, డ్రైవర్ కొడుకు యాష్ ఇవాళ కన్నడ సూపర్ స్టార్. అవును, కరెక్ట్. చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్, మెగాస్టార్. అవును, ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు, ఎంతో మందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా. అరే ఎవడైనా, ఒక ఇస్త్రీ చేసుకునేవాడి పిల్లాడైనా, ఆర్టీసీ రిక్షా దొక్కి వాడి పిల్లాడైనా, ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా, ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా, చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే, కోళ్ళ రైతు, ఒక 2000 కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకైనా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు, పైకి రావచ్చు అంటానికి. ఎట్లా వస్తాం రా మనం, మన రానివ్వరు రానే వాళ్ళకి. నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంట, నాన్న మెగాస్టార్ కాలేదా అని గొడవ పడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ధైర్యాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి భరోసా ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్. మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది, సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి, కేంద్ర మంత్రి పదవి చేశారు, అన్ని చేశారు. ఈ మనకి మన స్టైల్కి నచ్చదరా అన్నాడు. షర్ట్ తిప్పినంత ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు. ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు. అవును, ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, నాదేని ప్రపంచం నేను ఎన్నిసార్లు అనిపిస్తుందో. మనం 15 సంవత్సరం వచ్చాం, నాకు ఏజ్ ఆఫ్ 15 years నేను ఇండస్ట్రీకి వచ్చా కదన్నా. నేను 16 సంవత్సరం ప్రేమ ఖైదీ యాక్ట్ చేస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాళ్ళు. అప్పుడు మీరు ఆంధ్రజ్యోతిలో దీంట్లో రిపోర్టర్గా ఉండేవాళ్ళు. అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు. అప్పటి నుంచి మీరు అంటే దాదాపు 36 years అప్పటి నుంచి చూస్తున్నా కదా. అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం, సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న. 1,00,000 కోట్లు ఉండొచ్చు అన్న, అవతలాడికి 1,00,000 కోట్లు ఉండొచ్చు. సినిమా హీరో, సినిమా డైరెక్టర్ వస్తే వాడు లేచి నుంచోవాల్సిందే. సక్సెస్ఫుల్ మనిషి వస్తే, ఎవడన్నా ఆయన మొన్న ఈ మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు, సినిమా హీరోలు నీ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు. ఆయనకి ఎంతో డబ్బు ఉంది, ఎంతో మంచోడు. కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది? సినిమా రంగం. సినిమా వాడండి అంటారు. సినిమా వాడు లేకపోతే జీవితం గడవదు. అవును, ఆ చిన్న చూపు. ఇప్పుడు మీరు అది క్లాస్ చేయలేదా? బొక్కలేనా అందరు పిచ్చినా కొడుకులా వీళ్ళందరూ. వీళ్ళకి ఏం తెలుసా నా సినిమా అంటే, ఊరికే వాళ్ళకి నచ్చదు కదా. అది మన వాళ్ళలో ఉంటారు కదా
ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు, నేను అందుకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి ఈ పొలం మన వ్యవసాయం మన కథ అంటుంటాడు. మీ గురించి ఎవడినైనా మనిషి నైజం అది. వాడు అసంబద్ధుడు, వాడు అరుగు మీద కూర్చొని లింగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం. వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక 1000 కోట్లు సంపాదించి ఆ 1000 కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు. అంటే కాదు, ఈ మధ్య రోజుల్లో మన సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా వాడిని ఎవరు విమర్శించలేదన్న నువ్వు. ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా, ఇప్పుడు అనే సినిమా అంటే ఎందుకంటలేదంటే సినిమా అనే దాని స్టామినా, సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది. ఎస్, దాని రేంజ్, సినిమా రేంజ్ మారిపోయింది. సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్న. అది అవును, దానిలో డౌట్ లేదు. ఆల్మోస్ట్ 40 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నారు. పూర్వజనం సుకృతం అది. ఎవడన్నా సినిమా వాడు వాడికి 1,00,000 కోట్లు కాక మన దగ్గర 10 కోట్లు ఉన్నాయి. మరికొన్నకి కాళ్ళకి ఆడుంది ఏం లేదు. వాడితో పైరు వీళ్ళు చేయాలి, బతిపాలు కావాలి, ఆడిని ప్యాంపరింగ్ చేయాలి, ఈయన ప్యాంపరింగ్ చేయాలి, సార్ అది చెప్పాలి, ఆడికి పార్టీలు ఇవ్వాలి, వీటికి ఇది చేయాలి, మాకు ఈ పని చేయాలండి, మాకు ఇది చేయమండి, మీకు ఇది ఇస్తామని 100 రకాలు మాట్లాడాలి. సినిమా రంగం మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ కొట్టా అంటే వాడి హ్యాట్స్ ఆఫ్ వాడికి. కాదండి, ఇప్పుడు మీరు సినిమా, ఐ నో యూఆర్ ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళలేదు. ఒక కాంగ్రెస్ సానుభూతిపరుడిగా మాత్రమే మీరు నిలబడ్డారు. నాకు రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది అన్న. ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరీ 6-7 నెలల నుంచి ఇంకా భయం ఎక్కువైపోయింది. చీదీని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏం చేత ఎందుకోసం అంటే అన్నయ్య, కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో. ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుందన్న. ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పనిచేశాడు. ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి, నేను ప్రత్యక్ష సాక్షిని భలే గుర్తొచ్చింది నాకు. బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, నంబర్ 7 మినిస్టర్స్ కోర్సులో కూర్చున్నాం. మహానుభావుడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు, రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్షియల్ అడ్వైజర్. బొత్సన్న, నేను, సోమయాజులు గారు, వట్టి వసంత కుమారు ఎవరో అందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాలి అనుకుంటుంటే 4-5 పేర్లు వచ్చినాయి. పొద్దు వాడు ఆంధ్ర నుంచి ఆయనకి ఇచ్చాం, రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం, ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పేర్లు, ఆ డబ్బు నడిపేరు ఈ డబ్బు నడిపేరు వచ్చినాయి. ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తే కొద్దిసేపు పాపం ఆయన ఆలోచించి ఫోన్ చేసి గాంధీ భవన్కి ఫోన్ చేశాడు. రేబాల భాస్కరో ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వరంగల్. ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది. ఆయన గాంధీ భవన్లో చిన్న పని చేస్తుండేవాడు ఆఫీస్లో. మరి ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు. నేను పక్కన షాక్ అయ్యాను. ఆయనకి ఏంటన్నాయి అంటే 30 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీస్లో నమ్ముకొని పనిచేస్తున్నాడు, ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి. ఆయనకి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన వరంగల్ ప్రాంతం, ఆయన పేరు మర్చిపోయి భాస్కరో ఏదో ఉందా ఆయన చెక్ చేసుకొని అది రాజకీయం. ఇప్పుడు 100 కోట్లు ఇస్తాడా, ఇటు 200 కోట్లు ఇస్తాడా, వీడికి ఫార్మా కంపెనీ ఉందా? మరి ఇప్పుడు ఉన్నది మీ కాంగ్రెస్ ఏనండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గత రాజకీయాల గురించి చెప్తున్నా. ప్రస్తుత మా పార్టీ గురించి. అట్లా వీడికి గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా, వీడికి ఫార్మా ఉందా, వీడు 800 కోట్లు ఇస్తాడు, ఈ డబ్బులకి ఇది అమ్ముదాం, అట్లా ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది? ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పిల్లని వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు వదిలిపెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్ జై టీఆర్ఎస్ జై టీడీపీ జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి, వాడు వ్యవసాయం చేసి, వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు? నువ్వు పిలుపునియంగాలి ధర్నాలు ఎవరు చేస్తారు? నువ్వు పిలుపునియంగాలి బంధువులు ఎవరు చేస్తారో? నువ్వు పిలుపునియంగాలి నీ మీటింగులకు వచ్చి జై ఎవరు కొడతారు? నీ జై కొట్టే అంటే వాడికి ఒక రోజు పోతుంది. వాడు సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 50 రోజులు 60 రోజులు ఈ ధర్నాలు పనులు చేసి ఒక 50 రోజులు పండగలకు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తాడు జీవితంలో? నిజమైన కార్యకర్త ఎక్కడ సంపాదిస్తాడు? చూడాలి కదా వాళ్ళు. వాళ్ళని చూడకుండా వాళ్ళని ఈ గత గవర్నమెంట్లో ఈయన రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించాడు. ఆ స్కామ్ చేసి ఆ 1000 కోట్లని పార్టీ తీసుకుంటే ఇక 300 కోట్ల 400 కోట్ల డబ్బులు వస్తాయి. ఆ 400 కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి అని ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా? కరెక్ట్. నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్పు కాదు, మీరు కార్యకర్తగా చచ్చిపోవటం అంతే కదన్నా. మన కార్యకర్తగానే ఉండాలా? నువ్వు ఏ ఎండగా గొడుగు బట్టి కాదు ఏ ఎండగా గొడుగు బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని
ఇవాళ ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో ఉండి ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేవాడిదే రాజ్యం. అవును, అదే ఇవాళ రాజ్యం అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ముగిలిగిద్ద స్కూల్లో